ఎక్కడుంది ఆ మీ ఎల్ డొరాడో? సన్నాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మై కమ్మేటి. హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు డెమో అయితే చూసారు కదా. డెమోలో అయితే మనకి ఫాంట్స్ అనేది ఫుల్ లిరికల్గా అయితే ఉంటుంది, జూమ్ అవుట్ జూమ్ ఇన్ అయితే ఉంటుంది. నేనైతే ఇది గర్ల్స్ ఫోటో అయితే పెట్టాను, హీరోయిన్ ఫోటో అయితే పెట్టాను. మీరేం చేస్తారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్స్ మీరు ఫుల్ వీడియో చూడాలనుకోండి, కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చున్నాను, నేను క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. మళ్ళీ ఈ వీడియో ఎట్లుంటుంది అని మనకి కామెంట్ అయితే చేయండి, బాగుందా బాగలేదని కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్తారు ఇక్కడైతే మనకి బీట్ మార్క్ అనేది ఉంటుంది. మీకు బీట్ మార్క్ ఎట్లా డౌన్లోడ్ చేయాలని తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇచ్చుంటాను, దాన్ని చూసి మీరైతే ఆ వీడియోని అయితే మీరు హౌ టు డౌన్లోడ్ వీడియోస్ లింక్ అని ఉంటుంది. ఆ వీడియోని క్లిక్ చేసి మీరు వీడియో చూడైతే మీరైతే బీట్ మార్క్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకున్నచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బీట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మనకి బీట్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మనకి బీట్ మార్క్ అయితే ఎట్లుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఫాంట్స్ మళ్ళీ టెక్స్ట్ అయితే కనిపించడం లేదు, ఎందుకంటే అది వైట్ కలర్లో అయితే ఉంటుంది. మనకి టెక్స్ట్ అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వైట్ కలర్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే టెక్స్ట్ని మీరు ఎడిట్ ఎలా చేయాలంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద అయితే ఎడిట్ టెక్స్ట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏ పేరు అయితే పెట్టుకోవచ్చో ఆ పేరు అయితే అక్కడ ఫిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు షేక్ ఫుట్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ షేక్ ఫుట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఫుట్ అయితే మనకైతే ఎట్లుంటుంది, షేక్ ఫుట్ అయితే ఎట్లుంటుంది, ఫాంట్స్ షేక్ అయితే ఎట్లుంటుంది. మీరు ఏం చేస్తుండే దీన్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే మీకు కాస్త ఈజీగా అయితే ఉండాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చుంటాను, దాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్. చూసి ఫాంట్ అయితే ఎఫెక్ట్ మీద అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు దీని అయితే క్లిక్ చేసి టెక్స్ట్ అయితే క్లిక్ చేసి ఇక్కడ లేయర్స్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ బీట్ మార్క్ అయితే మనకైతే ఇట్లయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ అయితే ఫస్ట్ టెక్స్ట్ అయితే క్లిక్ చేసి కింద ఫ్రెండ్స్ మనకైతే ఎట్లా ఉంటుంది కింద దాన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీనికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఉంటుంది ఇక్కడ పేస్ట్ స్టైల్. ఫ్రెండ్స్ పేస్ట్ స్టైల్ అయితే క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎట్లయితే ఉంటుంది ఆటోమేటిక్గా ఎట్లయితే మనకైతే ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఫాంట్ అయితే అట్లా పడిపోయి ఉంటుంది. మీరు అట్లే అన్ని దీనికైతే అన్ని టెస్టులకి అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్ని ఫాంట్స్కి అయితే స్టైల్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, మీరు కూడా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతా. సో ఫ్రెండ్స్ ఇక్కడ 9 seconds 27 milliseconds మీద వచ్చి ఆగి మనకైతే ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అనుపమ పరమేశ్వర్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నచ్చిన ఫోటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్ నాకు నచ్చిన ఫోటోస్ అయితే నేను పెడుతున్నాను. ఫేస్ అయితే కాస్త మిడిల్లో ఉండేటట్లు ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఫోటోస్ అనేది మిడిల్ అయితే ఉండాలి ఫేస్ అనేది. ఓకే ఫ్రెండ్స్ నేను ఫోటోస్ అనేది బీట్ మార్క్ మొత్తం మ్యాట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మీకు కూడా ఫోటోస్ అనేది బీట్ మార్క్ మొత్తం మ్యాట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. చూడండి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి.
షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ఫోటో అయితే ఉంటుందో ఫస్ట్ ఫోటో అనేది గ్లోగా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లేయర్ నామకి కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మనకి 9 seconds 27 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఫోటోస్కి అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. పక్కన ఒక పేస్ట్ స్టైల్ పక్కన ఒక ఆరో మార్క్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆరో మార్క్ క్లిక్ చేసిన కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో పేస్ట్ అయితే చేసేయండి. వీడియో మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనేది చాలా జూమ్ అయితే అయిపోయి ఫోటో అనేది మనది. దీన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి కదా జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత జూమ్ అవుట్ అయితే చేసుకొని మిడిల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫేస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే పెట్టుకోండి. ఇంకా మిగతా ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. అట్లే అన్ని ఫొటోస్కి అయితే అట్లా మీరు యాడ్ చేసుకుంటూ కజా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఫొటోస్ అనేది జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఒకసారి ఫ్రెండ్స్, త్రీ ఫొటోస్ మాత్రమే మనకి ఎఫెక్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. 3 ఫొటోస్ మాత్రమే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి 3 ఫొటోస్ మాత్రమే ఎఫెక్ట్ అనేది ఉండాలి. 1 2 3 ఫొటోస్ మాత్రమే ఆ గ్లో అనే ఎఫెక్ట్ అయితే ఉండాలి మనకి. ఎందుకంటే బీట్ మార్క్ అనేది అక్కడ పోయి ఇదైతే ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఫొటోస్ మాత్రమే మనకు ఉండాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాస్ట్ ఫొటోస్ చూడండి. లాస్ట్ అయితే ఏది ఇమేజ్ అయితే దాన్ని క్లిక్ చేసి దీన్ని కూడా లేయర్ మీద కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 3 ఫొటోస్ ఏదైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15 seconds 18 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకొని వెళ్ళిపోండి ఫ్రెండ్స్. పేస్టల్ మీదకి ఆరో మార్క్ అయితే కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని కూడా కాస్త మీరు జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోని అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫోటో అనేది ఫేస్ అనేది కాస్త మిడిల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి వీడియో అనేది సూపర్గా అయితే ఉంటుంది. కాస్త అన్ని ఫొటోస్కి అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. మీకు నచ్చినది ఎట్లయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ ఫొటోస్ అనేది ఎన్ని ఫొటోస్ 1 2 3 4 5 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే లాస్ట్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. మిగతా ఫస్ట్ 3 ఫొటోస్కి అయితే మనము చెప్పాం కదా ఫ్రెండ్స్, అది గ్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని మీరైతే పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి చేస్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా వీడియో అనేది చాలా బాగా లుక్ ఉండాలంటే మీకు ఒక వీడియో అయితే ఇచ్చింటాను డిస్క్రిప్షన్లో. దాని వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే వీడియో అయితే ఇచ్చింటాను, ఆ వీడియోస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇదైతే ఉంటుంది వీడియో. చూడండి, ఇక్కడైతే వీడియో ఉంటుంది. చూడండి, ఈ వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో ఏం చూస్తారంటే చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు జూమ్ అయితే చూసుకోండి. చూడండి, ఇక్కడ మనకి 2 బ్లాక్ హోల్స్ లాగా కనపడుతుంది. మీరు ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ కాస్త వీడియో అయితే సెట్ చేసుకోండి. ఫస్ట్ బ్లాక్ హోల్ వచ్చేసి ఈ సెకండ్ బ్లాక్ హోల్ని పెట్టుకొని జూమ్ అయితే చేసుకోండి. మీకు ఎంత కావాలి జూమో అంత చేసుకొని చూడండి, మనకి వీడియో అనేది ఇట్లయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ కరెక్ట్గా హోల్ ఎక్కడ ఓపెన్ అవుతుందో మీరు చూసి దాన్ని దీని అయితే ఈ వీడియో అనేది ఈ విధంగా కట్ చేసుకొని చూడండి, ఇక్కడ వచ్చి దీని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ దాకా అయితే దీన్ని అయితే కట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది చూడండి, ఇలా అయితే వీడియో అనేది కట్ చేసుకోండి. మేము ఏం చేస్తాను చూడండి, ఆ వీడియో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ బ్లెండింగ్ అంశంలో వెళ్ళి లైట్ అండ్ వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే లుక్ అయితే ఇట్లుంటుంది. చూడండి, మనకి లుక్ అయితే ఉంటుంది మీకు ఆ వీడియో లుక్ అయితే. చూడండి, వీడియో లుక్ అయితే మనకైతే ఇట్లయితే ఉంటుంది. సూపర్గా అయితే ఉంటుంది మనకి వీడియో లుక్ అనేది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే సరే ఫ్రెండ్స్, ఈ లేయర్ని అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లేయర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి టైం చాలా ఎక్కువ అవుతుందని చూడండి ఫ్రెండ్స్, మీకు ఏం చేస్తారంటే కాస్త స్పీడ్ అయితే పెంచుతున్నాను వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ 3 ఫొటోస్ మాత్రమే పెట్టాలి ఫ్రెండ్స్ ఇది వీడియో అనేది. ఒకసారి ఫ్రెండ్స్
మనకి స్టార్టింగ్ 3 ఫొటోస్ మాత్రమే ఈ వీడియో అనేది కావాలి. ఈ వీడియో ఇది డిలీట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 ఫొటోస్ మాత్రమే వీడియో అయితే కావాలి ఫ్రెండ్స్. మనకి ఆ గ్లో ఎఫెక్ట్ ఏదైతే ఉండమో అక్కడైతే మనకి ఈ వీడియో ఎఫెక్ట్ అనేది కావాలా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మొత్తం అయితే మనది వీడియో అయితే మొత్తం ఎడిట్ అయిపోయింది. దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.